ఎయిడ్స్ సోకిన వారు భయపడకుండా క్రమం తప్పకుండా మందులు వాడాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. గతంలో ఎయిడ్స్ వ్యాధి సోకిన వారు చనిపోయేవారని, కానీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులు, మెరుగైన వైద్య చికిత్సలతో పరిస్థితులు మెరుగయ్యాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీలో నేస్తం సొసైటీ ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్స్ వైజాగ్ దాతల సహకారంతో హెచ్ఐవి సోకిన విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ఎయిడ్స్ వచ్చిన వారిని ముట్టుకున్నా హెచ్ఐవి రాదని, అది అపోహ మాత్రమే అని కలెక్టర్ అన్నారు. సమాజంలో ఎయిడ్స్పై వచ్చిన అవగాహనతో పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని, అయితే ఎయిడ్స్ సోకిన వారు క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రభుత్వం తరపున హెచ్ఐవి పట్ల అవగాహన కల్పిస్తున్నామని, అంతేగాక వ్యాధి సోకిన వారికి చికిత్సతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నేస్తం సొసైటీ ఫౌండర్ వెంకన్న, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ నగేష్, ఏఆర్ సెంటర్ హెచ్ఓడి డాక్టర్ స్వరూపారాణి, డెర్మటాలజీ హెచ్ఓడి డాక్టర్ నరసింహారావు నేత, ఎన్సిడి ప్రాజెక్ట్ ఆఫీసర్ జమీర్, డాక్టర్ మల్లిక, జలీల్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.